దేవుడు మళ్ళీ అవతరించాడా? ఇది దేవుడు అవతారమేనా? ఆ భగవంతుడు తిరిగి రావడానికి ఇదే సంకేతమా? ఈ వ్యక్తిలో దేవుడు లక్షణాలేంటి? నిజమా లేదా భ్రమనా? కలియుగంలో అవతారం వస్తే మనం గుర్తించగలమా? ఆ భగవంతుడు మన మధ్య ఉంటే మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఈయన సాధారణమైన మనిషి కాదు, మరి ఎవరు? మన కళ్ళ ముందే జరిగేదాన్ని ఎందుకు మనం చూడలేకపోతున్నాం? మన జీవితాన్ని మార్చే నిజమిది. ఈయన జననం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? మన జన్మల భారాన్ని మనమే మోస్తుంటాం, కానీ ఆ భారాన్ని సెకండ్లలో తొలగించే శక్తి ఉండే మహాయోగులు ఇంకా ఉన్నారని తెలుసా? ఇలాంటి మహానుభావులు ఎక్కువ మందికి తెలియదు. వీరు గుప్తంగా ఉంటారు. మన ఆధ్యాత్మిక అన్వేషణ ద్వారా ఆయన జీవితాన్ని, ఆయన శక్తిని, ఆయన దివ్యానుభవాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సిద్ధమా? ఇక మన అన్వేషణ మొదలు పెడదాం. శ్రీ శ్రీకాంతానంద సరస్వతి స్వామి వారి గురించి చెప్పాలంటే ముందుగా మరో గొప్ప మహానుభావుని గురించి తెలుసుకోవాలి. ఆయన ఎవరంటే శ్రీ శంకర్లింగ్ భగవాన్ వారు. ఆయన భక్తుల పట్ల అపారమైన ప్రేమ చూపించే దైవీక శక్తులతో నిండిన వ్యక్తి. భక్తులు కష్టంలో ఉన్నప్పుడు ఆయన నాకే కష్టం వచ్చింది అని అనుకుంటూ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు బాధను తానే భరించేవాడు. భక్తుని కన్నీరు తన కన్నీటిగా భావించి ఆ సమస్యను పరిష్కారం అయ్యే వరకు ఆ బాధను తనే భరించేవారు. 1000 తల్లుల ప్రేమను పంచే మహాయోగి. భక్తుల పాదధూళితోనే రోగాలను నయం చేసిన జీవాంతమైన దైవం ఎవరో తెలుసా? శ్రీ శంకర్లింగ్ భగవాన్ వారు. ఆయన సాధారణ యోగి కాదు, ఆయన మహానుభావుడు, భవరోగ వైద్యుడు. శ్రీ శంకర్లింగ్ భగవాన్ మహాస్వామి. ఆయనకి కాఫీ అంటే ఎంతో ఇష్టమట. అందుకు ఆశ్రమాల్లో భక్తుల ఇళ్లల్లో ఉదయం భజనలు మరియు కాకడ హారతి తర్వాత కాఫీ నైవేద్యం చేసి ఆ తర్వాత భక్తులు దాన్ని పానీయంగా చేసుకోవడం ఒక సాంప్రదాయం. కానీ ఎవరైనా తీసుకొచ్చిన కాఫీ, పండ్లు, కూరగాయలు శాస్త్రోక్తంగా నైవేద్యం చేయబడే వరకు స్వామివారు తను స్వీకరించేవారు కాదట. భక్తుల యొక్క పాదధూళిని ఒక చిన్న సంచిలో కట్టి చికిత్సకు స్పందించని అనేక వ్యాధులను ఆయన నయం చేశారు. అందుకే ఆయనను భవరోగ వైద్యుడు అని పిలుస్తారు. ఇంకా ఆయన చరిత్ర చెప్పాలంటే ఎంతో ఉంది. 16/7/1953 సంవత్సరంన మహాసమాధి చెందారు. ఆయనే మళ్ళీ 7 జనవరి 1992న మైసూరు పట్టణం ఒక దివ్య క్షణాన్ని సాక్షిగా చూసింది. అంబికమ్మ డాక్టర్ రవీంద్ర దంపతులకు జన్మించిన ఓ చిన్నారి భవిష్యత్తులో లక్షలాది భక్తుల జీవితాలను వెలిగించే శ్రీ శ్రీకాంతానంద సరస్వతి మహాస్వాములు. ఈ అవతారం సాధారణమైనది కాదు. ఈ జన్మ సాధారణమైనది కాదు. ఆయన కర్ణాటక అంతటా ఆశ్రమాలను స్థాపించారు. హొసదుర్గ, బెంగళూరు, చిత్రదుర్గ, రాణేబెన్నూరు ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయితే అదే సమయంలో స్థిరుడే. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ ఆశ్రమంలోనైనా లేదా ఏదైనా భక్తుని గృహంలోనైనా భక్తులు ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన దర్శనం పొందడానికి వచ్చిపోతుంటారు. ఆయన జననం వెనక ఒక భక్తురాలి హృదయంలో దాగి ఉన్న కోరిక, ఓ పవిత్రమైన తపస్సు ఉంది. ఆ భక్తురాలు, ఆ మహనీయురాలు ఎవరు అంటే వీరి అమ్మగారు. ఆమెకు ఒక్క కోరిక, భక్తులు ప్రేమతో అప్ప అని సంబోధించే శ్రీ శంకర్లింగ భగవాన్ సరస్వతి వారి పాద పూజ తీర్చడం. ఆ కోరికను నెరవేర్చాలనే దైవ సంకల్పమే ఈ లోకానికి శ్రీ శ్రీకాంతానంద సరస్వతి రూపంలో ఓ దివ్య జ్యోతి జన్మించడం. జన్మతహానే ఆయనలో ఆత్మజ్ఞానం ప్రస్ఫుటంగా కనిపించే పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యుండే దైవ బాలుడు, భక్తులకు దర్శనమిచ్చే బాలగురువు. 1998 మే 19న ఆయనకు శ్రీ శంకర్లింగ భగవాన్ సరస్వతి వారి సంపూర్ణ అనుగ్రహం లభించింది. ఆ దివ్యానుభవం తర్వాత ఆయన చుట్టూ భక్తుల సందడి మరింత పెరిగింది. ఆయన సన్నిధి, ఆయన కరుణ
భక్తుల హృదయాలను మార్చే శక్తిగా మారింది. ఆ తరువాత శ్రీ వీర జ్ఞానానంద సరస్వతి స్వామి మహారాజ్ వారి చేత సన్యాస దీక్ష పొందారు. దశనామ సంప్రదాయం ప్రకారం శ్రీ శ్రీకాంతానంద సరస్వతి అనే యతినామం అందుకున్నారు. ఆయన సన్నిధికి వచ్చే భక్తులు ఆయన దర్శనం ద్వారా శంకర్లింగ భగవాన్ వారిని నేరుగా ఒక వ్యక్తిగత అనుభవము, ఆత్మీయమైన బంధం అనుభూతి చెందుతారు. ఆయన దర్బార్ అందరికీ తెరవబడినది. అక్కడ జాతి, కుల, మత, ధనం, స్థాయి, వయస్సు ఏవి భేదాలకు కారణం కావు. ఆయన దృష్టిలో అందరూ సమానులు. ఆయన ధ్యేయం భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక విత్తనాలు నాటడం, వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం. భక్తులకు ఆయన చెబుతూ ఉంటారు, గురువుతో నిరంతర అనుసంధానం ఉంచుకోండి, నామస్మరణ చెయ్యండి. ఆయన దృఢమైన అద్వైతవాది. తనను తాను ప్రతి జీవితో ఏకరూపంగా భావిస్తారు. స్వామివారి సాన్నిధ్యం పొందిన ప్రతి భక్తుడు ఒక సత్యాన్ని అనుభవిస్తాడు. గురువు అనుభవం మాటల్లో చెప్పలేనిది. అది మన మనస్సుకే అర్థమవుతుంది. ఆయన దృష్టి, ఆయన మౌనం, ఆయన కరుణ అన్నీ ఆధ్యాత్మికతను మనలో మేల్కొలుపుతాయి. ఈ దివ్య అవతారం, ఈ పవిత్ర ప్రభ మనకు ఒక సందేశం ఇస్తున్నారు. ఆత్మజ్ఞానం ఇదే నిజమైన శాంతి. గురువుతో అనుసంధానం ఇదే నిజమైన మార్గం. జగత్తును వెలిగించే జ్యోతి శ్రీ శ్రీకాంతానంద సరస్వతి స్వామివారు. 1 సంవత్సరం క్రితం వరకు స్వామివారి గురించి నాకు తెలియదు. అసలు ఆయన పేరు కూడా నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. కానీ కొన్నిసార్లు మనం వెతకకపోయినా మన భక్తి, మనలో ఉన్న ఆ ఆతురత ఆ భగవంతునికి వినిపిస్తుంది. మనము వెతకకపోయినా ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఆ రోజు అనుకోకుండా అద్భుతం జరిగింది. ఆ గొప్ప మహానుభావుని ప్రత్యక్షంగా దర్శించుకునే అవకాశం నాకు లభించింది. ఆ క్షణం చూడడం కాదు, మాటల్లో వివరించలేని ఆనందం. ఈ దర్శనం నా అర్హత కాదు, ఆ భగవంతుని అనుగ్రహం. ఈ జన్మలో స్వామివారి దర్శనం దక్కింది అంటే నా జన్మ ధన్యమైందనే చెప్పాలి. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన నా చేతిలో ఒక ఆరెంజ్ పండు పెట్టారు. సాధారణంగా చూసేవారికి అదొక పండు మాత్రమే, కానీ నాకు మాత్రం అది ఆశీర్వాదమే. ఆ క్షణంలో ఆయన స్పర్శ నా మీద పడినప్పుడు మనసు ఎంతో తేలికగా, ఎంతో ఆనందంగా అనిపించింది. నన్ను, మా బాబుని, ఇద్దరిని ఒకేసారి ఆశీర్వదించారు. ఆ స్పర్శల్లో మాటలు లేవు, కానీ జీవితం మొత్తం మార్చే శక్తి ఉంది అనిపించింది ఆ క్షణం. ఆ రోజు తర్వాత నా జీవితాన్ని నేను ఇంకా ఆనందంగా, అందంగా చూడగలుగుతున్నాను. ఒక నారింజ పండు, ఒక క్షణం, ఒక మహానుభావుని స్పర్శ, అదే చాలు. నా జీవితం ధన్యమైందనే చెప్పాలి. ఆయన దర్శనం తర్వాత ఆయన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన మొదలైంది. లోపల నుంచి ఒక ఆతురత. ఆయన చరిత్ర ఏంటి, ఇంకా ఆయన జీవితం ఎలా ఉంది, అనేక ప్రశ్నలు నన్ను వెంటాడాయి. వెతికాను, ఎక్కడ దొరుకుతుందో తెలియకపోయినా వెతికాను. ఒకరోజు ఆశ్రమానికి కాల్ చేశాను. సాధారణంగా ఒక సమాచారం వస్తుంది అనుకున్నాను, కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఈ ప్రాసెస్లోనే మహాప్రసాదంలా అనుకోకుండా వేరే వాళ్ళ ద్వారా ఆయన గురించి ఒక పుస్తకం నేరుగా మన ఇంటికి వచ్చింది. నేను ఆర్డర్ చేయలేదు, నేను అడగలేదు, కానీ నాకు రావాల్సినదే వచ్చింది అనిపించింది. అప్పుడు అర్థమైంది, వెతుకుతున్నామో అని మనం అనుకుంటాం, కానీ నిజానికి అది కూడా ఆయన లీలే. మన ఆసక్తిలా కనిపిస్తుంది, మన ప్రయత్నంలా అనిపిస్తుంది, కానీ దారి చూపించేది ఆ భగవంతుడే.